లాస్ట్ ఇయర్ మా తమ్ముడు చనిపోయిన తర్వాత కూడా రాఖీ పంపించినాం. ఈ సంవత్సరం కూడా రాఖీ కట్టడానికి వచ్చినాం. మా తమ్ముడు ఈ లోకంలో లేకపోయినా ఉన్నాడనే నమ్మకంతోనే ఉన్నాడనే భావిస్తున్నాం. ఉన్నాడనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి రాఖీ కడుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా తమ్ముడు మాతో పాటే ఉన్నాడనే నమ్మకంతోనే వచ్చి ప్రతి సంవత్సరం కడతాం రాఖీ. మా తమ్ముడు నలవాల ఆకాష్. మాది వరతమన్నూరు విలేజ్. మాది చాలా పేదరిక కుటుంబం. మా తమ్ముడు చిన్నప్పటి నుండి ఇండియన్ ఆర్మీ కావాలనుకొని ఇండియన్ ఆర్మీ పోస్ట్ తీసుకొని ట్రైనింగ్కి వెళ్ళిండు. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 6 months లోపల తిరిగి వస్తాడు అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ చేస్తుండగానే అమరుడు అయిపోయి మా తమ్ముడు మాకు కనపడకుండా ఇప్పటికీ మాకెక్కడ ఆయన మాటలు దొరకకుండా దూరంగా వెళ్ళిపోయిండు. ప్రతి రాఖీ పండగకి మేము అక్క చెల్లెళ్ళం అందరం వచ్చి వాడితో రాఖీ సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళం. ఈరోజు ఇలా వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అయినా కానీ వాడు అమరవీరుడైన మా ప్రతి ఒక్క గుండెల్లో నిలిచి ఉన్నాడు. ఒకటి బాధాకర విషయం ఏమిటంటే ఆయన నిజానికి మేము అందరం కలిసిమెలిసి కట్టుకోవాలి ఈ సందర్భంలో. కానీ ఇలాంటి విగ్రహ ప్రతిష్టాపించి ఆ విగ్రహానికి రాఖీ కట్టాల్సి వస్తుందని మేము ఎవరం కూడా అనుకోలేదు. ప్రతి రాఖీ పండగకి వాడికి ఎలాంటి రాఖీ కావాలో అడిగి తీసుకొచ్చేదాన్ని. వాడు ఎలాంటి రాఖీ అంటే అలాంటి రాఖీ తీసుకొచ్చేదాన్ని. తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా ఆనందంగా కట్టించుకునేవాడు. మమ్మల్ని చాలా ఆనందంగా ఉంచుకునేవాడు. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మేము చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్. వాడు లేడన్న విషయాన్ని అసలు మేము ఊహించుకోలేకపోతున్నాము. ఒక్కసారి వాడు వచ్చి మాతో రాఖీ సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాడితో షేర్ చేసుకోలేకుంటున్నాం. వాడు ఆర్మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత వాడితో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలి. ట్రైనింగ్ ఎట్లుంటుందో అన్ని తెలుసుకోవాలి. వాడితో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకున్నాం. కానీ అలాంటి ఛాయిస్ వాడు మాకు ఇవ్వకుండానే అమరుడు అయిపోయిండు. కనీసం వాడితో లాస్ట్ మాట మాట్లాడుకుని ఛాయిస్ కూడా మా ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వకుండా దూరం వెళ్ళిపోయిండు. నేను ఫ్యామిలీలో ఒకటే అక్క చెల్లెని. నన్నైతే చాలా ప్రేమగా చూసుకునేవాడు. మేము ఏది అల్లరి చేసుకున్నా మా ఇంట్లో కూడా మా ఇద్దరికి ఒక తీరుగా ఇచ్చేవారు. వేరే అస్సలు చేయకుండా చూసుకున్నాడు. నా ఫీలింగ్స్ ఏవైనా షేరింగ్ కూడా మా తమ్ముడితోనే షేర్ చేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు వాడే లేకుండా పోయిండు. ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవాలన్నా చాలా కుమిలిపోవాల్సి వస్తుంది మనసులో. ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది నువ్వు వచ్చి నాతో ఫీలింగ్స్ అని షేర్ చేసుకోరా తమ్మా అని గట్టిగా మనసులో చెప్పాలనిపిస్తుంది. కానీ వాడు వినలేడు. వాడితో చెప్పలేనంత దూరంలో ఉన్నాడు కదా. ఆర్మీ జవాన్ నా కొడుకు, నా పెద్ద కొడుకు. ఇవాళ నాకు పెద్ద కొడుకు అంటే నా కష్టాలు తెలిసిన కొడుకు. నా కష్టం ఇవాళ అనుభవం ఉన్న నా పెద్ద కొడుకు నాకు దూరం అయిపోయిండు. ఇవాళ నాకు లేకుండా అయిపోయిండు. నేను ఒక సంతోషంతో జాబ్ వచ్చిందని తోలేసిన. తిరిగి నా కొడుకు మళ్ళీ ఇంటికి అమ్మని పిల్లలకి రాలేడు. నా ఆర్మీ జవాన్కు జోహార్ జోహార్. నేను ఇంత చక్కని కొడుకును, ఇంత ముద్దు కొడుకు నేను అనుకున్నా. నా కొడుకు పోయినా నాకు ఉన్నట్లే ఉన్నది. ఈసొంటి కొడుకు ఏ తల్లి కన్నా ఉన్నాడో లేదో కానీ నాకైతే ఉన్నాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కూడా నా గుండెల్నే ఉన్నావు నా పెద్ద కొడుకు. నువ్వు ఎక్కడ పోలేవు నా తండ్రి, నా గుండెల్నే ఉన్నావు. నన్ను ప్రతి అడుగు నువ్వు లేనిది నేను ఎత్తలేను అని అనుకుంటున్నా. జై జవాన్ ఆకాష్. నా కొడుకు ఆర్మీ జవాన్. నా తండ్రి నువ్వెప్పుడు కూడా నాతోనే ఉన్నావు. Big TV, without fear or favor.